అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో షర్మిల ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. రావడంతోనే షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల మీద కానీ పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో షర్మిల చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. షర్మిల మరి భవిష్యత్తు రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది ఏంటనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, హైకోర్టు న్యాయవాది చెవుల కృష్ణాంజలి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది. నమస్కారం అండి చెవుల కృష్ణాంజలి గారు. నమస్తే కోటేశ్వర గారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ అయింది. ఎంట్రీతోనే ప్రారంభం రావడంతోనే అన్న జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రెడ్డి అంటూ విమర్శతోనే ఆవిడ ప్రారంభించి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ప్రతి దానికి విమర్శిస్తూ కుటుంబానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏంటి అసలు అంత టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? వైఎస్ షర్మిల ఒక క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్ అండి. షర్మిల మాట మీద నిలబడినటువంటి నేతగా ఈ రోజున ప్రజల ముందు అవమానాల పాలు కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, షర్మిల రాజకీయ జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. నేను ఇదేం ఆరోపణ కాదు, ప్రతి అంశం మీద నేను ఆధారం చెప్తా. ఆవిడ విశ్వసనీయత లేనటువంటి లీడర్గా నిలబడ్డారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు అని చెప్పడానికి. మొట్టమొదట ఆవిడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో అన్న వదిలిన బాణమని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ రోజున షర్మిల పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తోంది, మా అన్నని జైల్లో పెట్టింది, అదేవిధంగా ఓదార్పు యాత్ర కూడా చేయనివ్వలేదు, చనిపోయినటువంటి తన తండ్రి పేరు రాజశేఖర రెడ్డి పేరుని షార్ట్షీట్లో సిబిఐ షార్ట్షీట్లో పెట్టేటువంటి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రజలు ఆదరించొద్దు, కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళను 100 అడుగుల గొయ్యి తవ్వి పాతి పెట్టాలి అనేటువంటి ప్రచారం చేశారు. 2014 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు చేశారు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు షర్మిల అని ఆమెతో ఉన్నటువంటి వాళ్ళే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక తలుపులు వేసుకొని లోపల కూర్చున్నటువంటి షర్మిల. అదే తెలంగాణలో ఆవిడ రేవంత్ రెడ్డి గురించి, ఒక దొంగ రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు అని మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున యూట్యూబ్లో లేవా? రాజశేఖర రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద తుప్పని ఉమ్మూస్తారు అనేటువంటి మాట్లాడినటువంటి మాటలు మొన్నటికి మొన్న తెలంగాణలో మాట్లాడలేదా? మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరావు షర్మిల అని ఈ రోజున అడగరా? ఎలా విశ్వసనీయత రాజకీయాలు అనుకుంటారు? ఇది ఒక అంశం. రెండవ అంశం ఏమిటి అని అంటే, మొన్న తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు. ఎందుకు తెలంగాణ పార్టీ పెట్టారమ్మా మీరు అని అంటే, నేను తెలంగాణ కోడల్ని, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, మా పిల్లల్ని ఇక్కడే కన్నాను, నేను ఇక్కడే చదువుకున్నాను, బరాబర్ తెలంగాణలోనే ఎన్నికల్లో పోటీ చేస్తా, పాలేరు నుంచి పోటీ చేస్తా, తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్తో మేము పోట్లాడటానికి సిద్ధం, బరాబర్ ఫైటింగ్ రెడీ అని చెప్పి అయిపోయింది. తెలంగాణలో 3700 కిలోమీటర్లు తిరిగారు, పాదయాత్ర చేసావు. అక్కడ పోటీ చేయడానికి డిపాజిట్లు రావని పాలేరుతో సహా ఏవిడ పోటీ చేయలేదు, ఎవరిని పోటీ చేయించలేదు, చేతులు ఎత్తేసావు. ఎన్నికలు వచ్చారు మొత్తము షర్మిల అంటే 0 అని తేలిపోయింది తెలంగాణ. మరి ఆ రోజున బరాబర్ తెలంగాణ హక్కుల కోసం పోరాడతా అన్నటువంటి షర్మిల ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ తరపున ఏపీపీసీసీ అంటే ఎక్కడ విశ్వసనీయత ఉంది అని ఈ రోజున ప్రజలు అడగరా? కానీ షర్మిల ఒక మాట చెప్తుంది, నేను తెలంగాణలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాను, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించాను, ఇప్పుడు ప్రస్తుతం అధిష్టానం కోరింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఈ పార్టీని బలోపేతం చేయడానికి కానీ అధికారంలో తీసుకురావడానికి కానీ నేను వచ్చానని చెప్తుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలపడానికి వెళ్ళింది. మరి కలుపుకున్నారా? ఏం చెప్పారు? తిరస్కరించి ఎన్నిక పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి తెలంగాణ ఎన్నికల్లో షర్మిల మీరు మా పార్టీ, మీరు మాకు సపోర్ట్ చేయండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా అడిగారా అసలుకి? అదేవిధంగా
షర్మిల మద్దతు ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటే ఎవరికెవరో పోటీ చేయడానికే మనుషులే లేరు. అది 119కి 119లో పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ మా పొత్తు నేను కలుపుతానంటే ఒప్పుకోలేదని కాంగ్రెస్ పార్టీ మీద సవాల్ చేసి 119లో పోటీ చేస్తానని అప్లికేషన్లు కాల్పరి చేసింది. ఒక 13 నియోజకవర్గాలకి ఓ 32 మంది అప్లికేషన్లు పెట్టారు. పోటీ చేయడానికి లేరు. ఇక ఆవిడ పోటీ చేస్తే పాలేరులో డిపాజిట్ రాదని మొత్తం చేతులు ఎత్తేసి తనంత తానుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు షర్మిల. ఎవరన్నా ఆహ్వానించారా? ఎవరెవరో మద్దతు ఇస్తే సరేలే అనుకున్నారు తప్ప విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయశాంతికి ఇచ్చిన గౌరవం కూడా షర్మిలకి ఇచ్చినటువంటి వాళ్ళు కనీసం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత షర్మిలను ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎవడంతటి వీళ్ళ మద్దతు ఇచ్చినటువంటి నా మద్దతు వల్లే గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవటం అనేది ఈ రోజున అంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవటం. నేను ఇక్కడ ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ నీకు ఆ రోజున కలుపుకోలేకపోతే ఈ రోజున ఏం చేసింది ఆంధ్రప్రదేశ్లో మీకు ఈ రోజున వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తే పర్వాలేదులే మనకి ఎంతో కొంత ఇప్పుడు ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు రేపో మాపు పోతాడని అలాంటి వాళ్ళు కనీసమైనటువంటిది ఏదో బంధువులు దొరికితే అత్యవసరంగా జనరల్ వార్డులో కనుక మారినటువంటిదండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఈ రోజున షర్మిలలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం షర్మిల అయితే జిల్లాల పర్యటనలో ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రస్తుతం మరి ఇటువైపు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆవిడ ఒక మాట అయితే అన్నది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మిన వాళ్ళని నట్టేట ముంచుతారు అని ఒక మాట అయితే అన్నది. ఏంటి అసలు అంత నట్టేట ముంచాల్సిన అవసరం జగన్కి ఏమొచ్చింది? అసలు నిజంగా ఏమన్నా ముంచాడా? కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. వైనాట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తోంది. కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో గెలిచాం. ఆంధ్రప్రదేశ్లో మేము మా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవటం 24లో లక్ష్యం. ఈ 24 ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మాకు సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఆవిడ ఎవరో వదిలినటువంటి బాణంగా ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే చెబుతుంది చంద్రబాబు నాయుడు జనసేన వాళ్ళిద్దరు కలిసినా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చివరి అస్త్రంగా షర్మిలని చంద్రబాబే ప్రయోగించారు. ఇప్పుడు చంద్రబాబు వదిలినటువంటి బాణం షర్మిల అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడాడు. ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీలో చేరినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీని జాకీలేసి లేపుతూ తెలుగుదేశం పార్టీకి ఈ రోజున స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారని నేరుగా షర్మిలను ఉద్దేశించి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఈ రోజున ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఏదో లోపల పెట్టుకొని నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నటువంటి షర్మిల ఆవిడ స్వార్థం కోసం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ను కూడా తప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఆవిడ స్వార్థం కోసం చేసేటువంటి ఈ పనిని ఆవిడ నమ్మి ఎవడన్నా ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి ఆమెకే వాళ్ళ అన్నకు గొడవలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఏమున్నాయి గొడవలు? ఆ గొడవలు ఇప్పటివరకు ఏమైనా చెప్పిందా? అన్యాయం చేశారు అని అంటుంది. చాలామంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇంతకుముందు చెల్లికి అన్యాయం చేశారు, తల్లికి అన్యాయం చేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వాళ్ళ అమ్మ ఆమెను వ్యతిరేకించి ఆవిడ ఇదేంది నా బాధ, మా కొడుకు ఒక పార్టీ కూతురు ఒక పార్టీ అని ఆవిడ ఇంట్లో కూర్చొని కుమిలిపోయేటువంటి పరిస్థితి ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, గత 2 రోజులుగా షర్మిల అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ కొంత ఆచితూచి వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేసింది. ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా షర్మిలని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఏంటి అసలు మొత్తం షర్మిలని టార్గెట్ చేయడం వెనక వ్యూహం ఏంటి? మీరు గమనిస్తే షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి మొదలుపెట్టింది. ఏ శశపిషలు లేవు దాంట్లో. కాంగ్రెస్ పార్టీని అంతకుముందు అసలు వైసీపీ పట్టించుకోవాలి. బీజేపీ మీద కూడా ఏమి పెద్దగా విమర్శలు చేయాలి. పురంధేశ్వరి వచ్చినప్పుడు ఏదో కొద్ది విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే పిసిసి బాధ్యతలు తీసుకున్న షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, తెలుగుదేశం మీద, బీజేపీ మీద అందరి మీద విమర్శలు చేశారు. కానీ ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్ రెడ్డి అంటూ మాట్లాడినటువంటి భాష మీద సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి అనిలు వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి దాడి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే విపరీతంగా దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తున్నారు అని అంటే 2 రకాల వ్యూహాలు ఉన్నాయి దీంట్లో.
ఒకటి ఏమిటి అని అంటే, తెలుగుదేశం పార్టీ ఎన్ని విమర్శలు చేసినా, జనసేన ఎన్ని విమర్శలు చేసినా, బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా షర్మిలాగిన వాళ్ళ అన్న మీద విమర్శలు చేస్తే ఆ నష్టం ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిల మాట్లాడేటువంటి మాటల్లో వాస్తవం లేదు అనేటువంటి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, నష్ట నివారణ, ఈ నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మొదటగా. అందుకని వెంటనే మేల్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రెండవ వ్యూహం ఏమిటంటే, మీరు ఒక్కసారి గమనించండి. ఒక 4-5 రోజులు వచ్చింది షర్మిల ఇక్కడికి వచ్చి, 4-5 రోజులే. ఈ 4-5 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే మీడియా, తెలుగుదేశము జనసేనకు అనుకూలంగా ఉండే మీడియా, అన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు, అదేవిధంగా షర్మిల వైసీపీ మీద చేసే విమర్శలు, షర్మిల మీద వైసీపీ చేసే విమర్శలు, వీటి మీదే చర్చలు, వీటి మీద డిబేట్లు, వీటి మీదే ఒకళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటారు. మొత్తం చర్చ అంతా ఎవరి గురించి జరుగుతుంది? వైసీపీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. మరి వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా చర్చ జరగటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిద్ది? ఇప్పుడు 1.20 అంటే 1.2% ఓట్లు ఉన్న 100 కన్నా తక్కువ కాంగ్రెస్ పెరిగింది అనుకోండి, 2% పెరుగుద్ది, 3% ఓట్లు పెరుగుద్ది. ఏమన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించగలదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అలాంటి ఆలోచనే లేదు. అలాంటి వాళ్ళు ఎన్ని పెరిగితే ఓట్లు పెరిగితే ఏమైద్ది? కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఎవరు? తెలుగుదేశం, జనసేన. అసలు షర్మిల వచ్చిన తర్వాత ఇదే తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీడియాలో ఈ రోజున ఆకాశానికి ఎత్తేస్తున్నాయి షర్మిలని. షర్మిల ఆహా ఓహో, షర్మిల జగన్మోహన్ రెడ్డిని అలా విమర్శించింది, ఇదన్నది అదన్నది అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ వార్తలు వేసుకున్నందువల్ల ఎవరికి లాభం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్తలో ఉంటుంది, షర్మిల వార్తలో ఉంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వార్త. మరి తెలుగుదేశం, జనసేన సంగతి ఏంటి? వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళు అసలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఎన్నికలు 2 వారాల్లో ఉన్న. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు వార్తల్లో లేనటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా, అందుకనే ఇంకా కొద్దిగా విమర్శలు దాడిని షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచింది. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు కనుమరుగైపోతారు కదా తెలుగుదేశం, జనసేన. ఇది ఇంక వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశమే. రేపో మాపో మీరు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధము అనేటువంటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభల్లో కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని, షర్మిలని వాళ్ళని టార్గెట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి ఎదురుంటే వాళ్ళు ఏదైనా హామీలు ఇచ్చినా నిలబెట్టుకోలేరు. గత ప్రభుత్వం ఏమో అలా చేశారు. వీళ్ళు మీడియా కలిసి కుట్రబన్ని మేము ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. మేము పేదల తరపున పనిచేస్తున్నాం, వీళ్ళు పెత్తందారుల తరపున పనిచేస్తారు. ఇవన్నీ రొటీన్గా ఎలాగో దుష్ట చతుష్టయం ఇవన్నీ మాట్లాడతారు. ఈ సందర్భంలో షర్మిల వ్యవహార శైలి మాత్రం నేను అనుకునే దాని ప్రకారంగా ఒకటి క్రెడిబిలిటీ లేదు. రెండవది ఏమిటి అంటే, ఆవిడ ట్రాక్ తప్పి ఎవరో ప్రయోగించినటువంటి బాణంగా ఈ రోజున తన అన్న మీద కక్ష తీర్చుకున్నటువంటి ప్రయత్నాలు చేయటాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించేదానికి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎవరు ప్రయోగించారు అనేటువంటి, చంద్రబాబు ప్రయోగించారని వైసీపీ అంటుంది. నేనేమంటాను అంటే, షర్మిల మాట్లాడినటువంటి కొన్ని మాటలను బట్టి ఆవిడేం మాట్లాడింది? మణిపూర్లో అల్లర్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యండి బీజేపీ మీద మాట్లాడటం లేదు అనేటువంటిది. అంటే క్రిస్టియానిటీ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న క్రిస్టియన్ ఓట్లని తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మరి ఈ విధంగా క్రిస్టియన్ మతబోధకుడైనటువంటి ఏమన్నా అనిల్ యొక్క మరి రాంగ్ ట్రాక్ బంటించేటువంటి వ్యవహారం ఏదన్నా మరి షర్మిలని ఈ విధంగా మరి అనిల్కి ఏం కోపం ఉందో మరి ఏమో తెలియదు. అనిల్ కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. మరి ఆయనకి ఏం కోపం ఉందో ఏమో తెలియదు. మరి తన బావ ఏమన్నా తనను పట్టించుకోలేదనో ఏదో, మరి అది ఏదైనా అది చెప్పుకొని అదేనుంటే మా బావ నన్ను పట్టించుకోలేదు, లేకపోతే మా అన్న నన్ను పట్టించుకోలేదు, మాకు ఆస్తులు పంచలేదు, ఏదైనా చెప్పనండి. అదేనా మీ ఆస్తుల కోసం మీ గొడవల గురించి ఈ రోజున మీ రాజకీయం మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకునేటువంటి విధంగా చేయటం అనేది ఇది ఒక రకంగా షర్మిల ఈ విధమైనటువంటి దాడి చేయటం, మాట్లాడటం అనేటువంటిది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా. ఎందుకోసమనంటే ఇప్పుడు వరకు సింపతి ఉంది. ఎవరి మీద షర్మిలని ఏమైనా అన్యాయం చేశారేమో, ఏమైనా ఆస్తులు ఇవ్వలేదేమో, ఏమైనా పదవులు ఇవ్వలేదేమో, అందుకని అన్యాయం అయిపోయి అక్కడికి పోయింది అని ఎవడొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా తిట్టడం వల్ల అది ఏం చేశారు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది అనేటువంటి విధంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ట్రాక్ తప్పినటువంటి షర్మిల, విశ్వసనీయత లేనటువంటి షర్మిలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మరి అంగీకరించేదానికి అవకాశం లేదు నేతగా. ఒకవేళ షర్మిలానికి అంగీకరించారు కాంగ్రెస్ పార్టీకి బాగుంది అని అంటే నిజంగా
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఉన్నవల్లి అరుణ్ కుమార్ని ఈ రోజున కలిశారు షర్మిల. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారా? లేదు. మరి కావూరు సాంబశివరావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు రాజీనామా చేసినప్పుడు లగడపాటి రాజగోపాలు, వీళ్ళందరూ ఈరేదే. ఇప్పుడు హర్షకుమార్ లాంటి వాళ్ళు అసలు నువ్వు షర్మిల ఎవరు, నీకేం పనమ్మా, నువ్వు తెలంగాణ ఎవరు రావటం మాకు వద్దని చెప్పేసి హర్షకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితుంది. ఆ పాత కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకురాలేనటువంటి షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీని ఏం ఉద్ధరిస్తారు? ఈ అట్టర్ ఫ్లాప్ షోగా షర్మిల నిలబడబోతుంది అనేటువంటి స్పష్టం.